అధికారులతో వర్క్షాప్ కూడా నిర్వహించారు. సో రామారావు, ఏంటి అసలుకి ఇవాళ జరిగినటువంటి వర్క్షాప్ ప్రధాన ఉద్దేశం ఏంటి? అందులో ముఖ్యంగా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయం పైన కూడా చాలా సీరియస్ అయ్యారు కదా. ఎందుకు ఈ రకంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఇంటెన్సివ్ రివిజన్ రాష్ట్రంలో ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. 15వ తేదీ ఉదయం నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు కూడా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే వాళ్ళ పార్టీ ఇన్ఛార్జీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున శిక్షణా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు బూత్ లెవెల్ ఏజెంట్లలో స్టేజ్ 1కు కూడా వెళ్ళారు. కానీ అధికారంలో ఉండి కూటమి అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎవరూ కూడా దీనికి సంబంధించి సీరియస్గా తీసుకోకపోవడంపై చంద్రబాబు నాయుడు ఈరోజు వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్లో కూడా ప్రధానంగా కూటమిలో ఉండే 3 పార్టీలకు కూడా పెద్దన్నగా ఉన్న తెలుగుదేశం పార్టీయే మిగతా జనసేన అండ్ బీజేపీ ఈ 2 పార్టీలతో కూడా సమన్వయం చేసుకోవాలని, ఎక్కువ తక్కువ అనేది పక్కన పెట్టేసి వీళ్ళే కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడా కూడా ఎస్ఐఆర్లో జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని, అర్హులైన ఓట్లు తీసేయడానికి వీల్లేదు అని కూడా స్పష్టం చేశారు. గొడ్డల పార్టీ మన ఓట్లు తీసేసి వాళ్ళ ఓట్లను చేర్చేందుకు ప్రయత్నం చేస్తుంది. అందువలన మీరు అటువంటి ప్రయత్నాలని తిప్పికొట్టాలి అని చెప్పి సూచించారు. ఇదే సమయంలో కొంతమంది ఎమ్మెల్యేలు ఈరోజు ఎస్ఐఆర్పై వర్క్షాప్ జరుగుతుంటే 14 మంది ఎంపీలు వచ్చారు. మిగతా చాలామంది ఎమ్మెల్యేలు గైరు హాజరయ్యారు. దీనిపై కూడా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. మీకు అసలు సీరియస్నెస్ లేకపోతే ఎలా అని కూడా నిలదీశారు. ఎవరైతే బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారో, అదేవిధంగా బ్యాక్ ఆఫీస్ సిబ్బంది ఉన్నారో, ఆ నియోజకవర్గానికి సంబంధించిన పరిశీలకులు ఉన్నారో వాళ్ళు వెళ్ళి వాళ్ళతో ఎమ్మెల్యేలతో మాట్లాడి దాంతో మాట్లాడించాలి అని కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిలో పనిగా ఈరోజు నిర్మోహమాటంగా ముఖం మీదనే కుండ బద్దలు కొట్టినట్టు కూడా మాట్లాడారు. పనిచేసిన వాళ్ళు ఎక్కువ కాలం ఉంటారు, మీ పనితీరే మీ పదవి ఎక్కువ రోజులు ఉంటుంది అనటానికి కారణం మీరు పని చెయ్యకపోతే మాత్రం మీకు దండం పెట్టి నిర్మోహమాటంగా పక్కన పెట్టేసి ఆ నియోజకవర్గంలో ప్రత్యామ్నాయ నాయకత్వం సిద్ధంగా ఉంది, వాళ్ళని నేను రెడీ చేసుకుంటాను అని చెప్పేశారు. మీరు పని చేయకపోయినా పర్వాలేదు కానీ నోరు మాత్రం పారేసుకోవద్దు, పని చేసి నోరు పారేసుకున్నా కూడా ఉపయోగం ఉండదు అని చెప్పారు. అదేవిధంగా మీరు ఎవరైతే జెండా మోయటం ద్వారా అధికారంలోకి మీరు వచ్చారో ఆ జెండా మోసిన కార్యకర్తలను కూడా అధికారంలో భాగస్వాములు చేస్తేనే మీరు చేసే పదవికి అర్థం పరమార్థం చేకూరుతుంది. కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పేర్ చేయను అని చెప్పారు. కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రతి విషయంలో కూడా కార్యకర్తలకు ప్రాధాన్యత కల్పించాలి. అదేవిధంగా కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా ఎమ్మెల్యేలు నడుచుకోవాలి అని చెప్పారు. మీ పనితీరు బాగుంటే మీకు మళ్ళీ ఓట్లు పడతాయి, పనితీరు బాగలేకపోతే మాత్రం మిమ్మల్ని ప్రజలే పక్కన పెడతారు, పార్టీ కూడా పక్కన పెట్టిద్దనే విషయం గుర్తుపెట్టుకోండి అని కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు. దీంతోపాటు అతి త్వరలో అంటే ఈ నెల 4వ తేదీన ఎల్లుండి సెక్రటేరియట్లో కేబినెట్ సమావేశం ఉంది శ్రీహరి, ఉదయం 10:30 గంటలకి. అదే రోజు సాయంత్రం ఎన్డీఏ నేతల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి నివాసంలో చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆయనతో పాటు ఆ పార్టీకి సంబంధించిన కేంద్ర పార్టీ బాధ్యులు వీళ్ళంతా కూడా సమావేశం కాబోతున్నారు. ఈ ఎస్ఐఆర్పై 3 పార్టీలకు సంబంధించి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలకు సంబంధించిన నేతలతో కోఆర్డినేషన్ కమిటీని జిల్లా, నియోజకవర్గం అండ్ రాష్ట్ర స్థాయిలోనూ మండల స్థాయిలో కూడా కోఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఎస్ఐఆర్తో పాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్తో పాటు మళ్ళా మీరు అప్రమత్తంగా లేకపోతే భవిష్యత్తులో గొడ్డలి పార్టీ విషప్రచారం చేస్తుంది. ఆ విషప్రచారాన్ని తిప్పికొట్టాలంటే మీ ముగ్గురు కలిసి సమన్వయంతో వ్యవహరించాలి అని కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు. మీరు మన నియోజకవర్గంలో బీజేపీ అసలు లేదు, జనసేన అసలు లేదు అని చెప్పి మీరు అప్రమత్తంగా ఉండకపోతే మాత్రం నేను ఊరుకోను. అందువల్ల మీరు 3 పార్టీలకు సంబంధించిన లీడర్లను సర్వర్కేనా లేకపోతే స్థానిక సంస్థలు కూడా ఎన్నికలు రాబోతున్నటువంటి పరిస్థితి, వీటన్నిటికీ సమన్వయం చేసుకునేందుకు ఈ కమిటీలు ఏర్పాటు చేయబోతున్నారు 3 పార్టీలను కలిపి? శ్రీహరి, ఈ కమిటీలు అయితే మాత్రం కంటిన్యూస్గా ఉంటాయి. ఈ కమిటీల కోఆర్డినేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపు లోకల్ బాడీ సెలక్షన్స్ రాబోతున్నాయి. పంచాయతీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ
మండల అధ్యక్షులు, అదేవిధంగా జడ్పీ చైర్మన్ ఎన్నికలు, ఇవన్నీ మున్సిపాలిటీల్లో అయితే కార్పొరేషన్లు, వార్డు కౌన్సిలర్లు ఇవన్నీ జరగబోతున్నాయి. అందువల్ల కోఆర్డినేషన్ అనేది ఉంటే మూడు పార్టీల మధ్య ముందు మీరు ఒక నిర్ణయానికి రండి. ఒకవేళ మీరు ఆ నిర్ణయానికి రాలేని పక్షంలో మండల పార్టీలు నియోజకవర్గ స్థాయిలో, నియోజకవర్గ కోఆర్డినేషన్ కమిటీలు జిల్లా స్థాయిలో, ఒకవేళ జిల్లా స్థాయిలో కాకపోతే అప్పుడు స్టేట్ లెవెల్ కోఆర్డినేషన్ కమిటీ అనేది సూచిస్తుంది. బట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ అనేది పెద్ద పార్టీ కావటంతో పాటు సంస్థాగతంగా కూడా క్షేత్రస్థాయిలో కూడా బలంగా ఉండటంతో మీరే పెద్దన్నగా వ్యవహరించి మీరే కమిటీలను కోఆర్డినేట్ చేసి మీరే అందరికీ సర్ది చెప్పుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎస్ఐఆర్లో కానీ, లేకపోతే పార్టీ పదవుల పంపిణీలో కానీ, నియామక పదవుల్లో కానీ, లేకపోతే రేపు వచ్చే లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో క్యాండిడేట్ సెలక్షన్లో కానీ, లేకపోతే బూత్ లెవెల్ కోఆర్డినేషన్లో కానీ, క్లస్టర్ లెవెల్ కోఆర్డినేషన్లో కానీ మీరే బాధ్యత వహించాలి అని కూడా చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై ప్రతిరోజు కూడా నేను టెలికాన్ఫరెన్స్ తీసుకోవడంతో పాటు ఎమ్మెల్యేలతో నేరుగా చర్చిస్తాను. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించి మీ పనితీరు ఎలా ఉంది, మీరు ఎలా కోఆర్డినేట్ చేస్తున్నారు, బూత్ లెవెల్ ఆఫీసర్తో మన బూత్ లెవెల్ ఏజెంట్ వెళ్తున్నాడా లేదా, బూత్ లెవెల్ ఏజెంట్ వెళితే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏమేం చేస్తున్నారు అనేది మీరు ప్రతిరోజు కూడా నాకు అప్డేట్ చేయాలి. ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళని మాత్రం టాలరేట్ చేయనని చెప్పారు శ్రీహరి. ఇక్కడ ఇంతకుముందు మన కొలీగ్ సత్య చెప్పినట్టు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓటర్లు చాలామంది హైదరాబాద్లో ఉంటారు. ఆ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ కూడా ఓటు ఉంది. అయితే మీకు ఎక్కడ ఓటు ఉంది అనేది ఇప్పుడు ఓటర్ల ఎలక్షన్ కమిషన్ ఒక సాఫ్ట్వేర్ ఇచ్చింది. ఆ సాఫ్ట్వేర్లో ఏంటంటే ఒకే వ్యక్తికి దేశంలో 2 చోట్ల ఓటు ఉంటే ఆ సాఫ్ట్వేర్ని మనం రన్ చేస్తే 2వ చోట ఓటు పోతుంది, ఒక చోటే ఉంటుంది. అంటే దీనికి ఇంకొక సందర్భం కూడా ఉంది. ఏంటంటే ఓటరు తన ఓటు ఎక్కడ ఉంచుకోవాలి అనేది ఓటర్ ఇష్టం. తను ఉండే హైదరాబాద్లో ఉంచుకోవాలా, లేకపోతే తను స్వగ్రామమైన ఆంధ్రప్రదేశ్లో స్వగ్రామంలో ఉంచుకోవాలా అనేది కూడా ఓటర్ ఇష్టం. అతని ఇష్ట ప్రకారం ఓటు ఉంచుతారు. అంతేగాని హైదరాబాద్లో స్థిర నివాసం ఉంటున్నాడు కాబట్టి అక్కడే ఓటు ఉండాలనే రూల్ కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాల్లో ఎక్కడా లేదు. ఓటరు ఇక్కడ ఉండాలి అంటే ఆ గ్రామంలో తనకు సంబంధించిన ప్రాపర్టీ కానీ, లేకపోతే తనకు సంబంధించిన ఇంటి అడ్రస్ కానీ, లేకపోతే తనకు సంబంధించిన ఒక వెహికల్ కానీ, ఇవన్నీ ఏదో ఒకటి ఉండాలి. సహజంగా హైదరాబాద్లో నివాసం ఉంటున్న వాళ్ళు చాలామందికి కూడా ఆంధ్రప్రదేశ్లో తమ స్వగ్రామాల్లో ప్రాపర్టీలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి. అందువలన వాటిల్లో ఏదైనా సరే ప్రాపర్టీకి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకం కానీ, లేకపోతే ఆ ఊళ్ళో ఉండే ఆ ఇంటి పన్ను ఉంటే ఇల్లు ఉంటే ఇంటి పన్ను రసీదు కానీ ఇవేవి చూపించినా కూడా ఓటర్గా అతను అక్కడ నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. అతను ఓటును అక్కడ కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. ఓన్లీ ఏంటంటే అతను ఓటరు తను హైదరాబాద్లో ఓటు ఉంచుకోవాలా, లేకపోతే ఎక్కడైనా సరే తన స్వగ్రామం ఆంధ్రప్రదేశ్లో ఉంచుకోవాలా అనేది తన ఇష్టానికి సంబంధించిన అంశం అనేది కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ ఎస్ఐఆర్పై జారీ చేసిన గైడ్లైన్స్లో స్పష్టంగా పేర్కొంది. అదేవిధంగా విదేశాల్లో ఉన్న వ్యక్తి కూడా ఇంతకుముందు మన కొలీగ్ సత్య చెప్పినట్టు విదేశాల్లో ఉన్న వ్యక్తి కూడా ఇక్కడ ఓటేసుకోవచ్చు. అతను ఓటు ఇక్కడ ఉంది అని అంటే అతనికి కాకపోతే ఒకే ఒకటి ఏంటంటే అతను అక్కడ సిటిజన్ అయ్యి ఉండకూడదు, అమెరికాలో పౌరసత్వం ఉండకూడదు, సిటిజన్షిప్ ఉండకూడదు. ఇక్కడ అక్కడ సిటిజన్షిప్ లేకుండా H1B మీదనో లేకపోతే గ్రీన్ కార్డు మీదనో ఉంటే ఓకే. బట్ ఇక్కడ సిటిజన్షిప్ ఇక్కడ ఇండియాలో పౌరసత్వం ఉంది కాబట్టి అతని ఓటు ఇక్కడ వేసుకునే అవకాశం ఉంటుంది. ఇటువంటి విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి అని చంద్రబాబు నాయుడు చెప్పారు. అదేవిధంగా డ్రాఫ్ట్ ఏదైతే ఓటర్ల జాబితా విడుదలైన తర్వాత కూడా అభ్యంతరాలు క్లెయిమ్లు సేకరణకి గడువు ఇచ్చారు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇంత హైరాణ పడుతున్నారు, ఎందుకు ఇంత ప్రయారిటీ ఆయా పార్టీలు ఇస్తున్నారు అంటే ఏం చెప్తారు? ఎస్ఐఆర్కి సంబంధించి ఒక కీలకమైన అంశం ఏంటంటే మనం క్షేత్రస్థాయిలో వచ్చి ప్రతి ఇంటికి కూడా BLO ఎవరైతే ఉన్నారో బూత్ లెవెల్ ఆఫీసర్ అతను వచ్చి అతని పరిధిలో ఉండే 1000 ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ప్రతి ఇంటికి వచ్చి ప్రతి ఓటర్కి కూడా అతను ఫామ్ ఇవ్వాలి. ఆ ఫామ్ ఇచ్చినప్పుడు మనం ఇక్కడే ఉన్నాం. పోయినసారి ఎలక్షన్లో కూడా ఇంతకుముందు సత్య చెప్పినట్టు 2022, 2024 ఎన్నికల్లో కూడా మనం ఓటు వేస్తే మన ఓటును కన్ఫర్మ్ చేస్తారు. బట్ ఇప్పుడు ఒకసారి మనం ఇంత మ్యాసివ్గా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగేటప్పుడు మనం ఇప్పుడు ఓటుని కన్ఫర్మ్ చేయించుకోవాలి, కానీ మళ్ళా డ్రాఫ్ట్ అని అంటే సహజంగా ఎవరికీ ఇంట్రెస్ట్ ఉండదు. అందువల్లనే అన్ని రాజకీయ పార్టీలు కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సమయంలోనే ఓట్లను కన్ఫర్మ్ చేయించుకునేందుకు వాళ్ళు శక్తికి మించి ప్రయత్నాలు చేస్తున్నారు. మన కళ్ళ ముందు బీహార్ కానీ లేకపోతే
వెస్ట్ బెంగాల్ కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ మన కళ్ళ ముందు లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అక్కడ ఎస్ఐఆర్ మీద అక్కడ పార్టీలు అప్రమత్తంగా లేకపోవడంతో వేల సంఖ్యలో ఓట్లు పోయాయి. చనిపోయిన వాటితో పాటు ప్రత్యర్థి పార్టీలు ఒక వర్గానికి సంబంధించిన కొన్ని ఓట్లను మూకుమ్మడిగా తొలగించాయనేది ప్రధానమైన ఆరోపణ. అటువంటి పరిస్థితి ఇక్కడ జరగకూడదు అని మన పైగా తీసేసిన ఎస్ఐఆర్లో తీసేసిన ఓట్లు ఆ రాష్ట్రంలో ఉండే నేతల తలరాతలు మార్చాయనేది మన కళ్ళ ముందు కనిపిస్తున్న లైవ్ ఎగ్జాంపుల్. అందుకనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికలకు ఎస్ఐఆర్కి సంబంధించి అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు మీకు ఇందాక చెప్తూ కంటిన్యూ చేసే అంశం ఏంటంటే శ్రీకాకుళం నుంచి చాలామంది వలసలకు వెళ్తారు. అదేవిధంగా కర్నూలు జిల్లా నుంచి గుంటూరు, కృష్ణా జిల్లాలకు మిచ్చికోతలకు వస్తారు. అదేవిధంగా వేరే రాష్ట్రం నుంచి మన రాష్ట్రంలోకి వస్తారు. వీళ్ళందరికీ కూడా వలస వెళ్ళిన మైగ్రేటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఓటు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా చెప్పారు. ఎందుకంటే వాళ్ళు జీవనోపాధి కోసం హైదరాబాదో లేకపోతే తెలంగాణలో వేరే ప్రాంతాలకు వెళ్తేనో, లేకపోతే వాళ్ళు విజయవాడ వస్తేనో, లేకపోతే కర్నూలు వాళ్ళు గుంటూరు మిచ్చికోతలకు వస్తేనో వాళ్ళకి అక్కడ ఓటు తీసేయటం అనేది చట్ట ప్రకారం కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శక సూత్రాల ప్రకారం, న్యాయ ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో చెల్లదు. వాళ్ళు కేవలం జీవనోపాధి కోసం తాత్కాలికంగా మైగ్రేట్ అయ్యారు. వాళ్ళ స్థిర నివాసం ఆ ఊళ్ళో ఇల్లు, వాకిలి, పొలము, ఆస్తులు, బంధువులు అంతా అక్కడ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళ ఓటు అక్కడ ఉండి తీరాల్సిందే. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఇచ్చిన గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, దానికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా చదివి వినిపించారు. ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో లేకపోతే ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో, పార్టీ అబ్జర్వర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ మైగ్రేట్ అయిన లేబర్ కానీ లేకపోతే జీవనోపాధి కోసం ఎవరైతే మైగ్రేట్ అయ్యారో వాళ్ళందరి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి అని కూడా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మైగ్రేట్ అయిన వాళ్ళు కానీ లేకపోతే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కానీ, అమెరికాలో ఉన్న వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసే అభిమానులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలి. లేని పక్షంలో గొడ్డల పార్టీ ఇవన్నీ తీసేసే ప్రమాదం ఉంది అని కూడా చంద్రబాబు నాయుడు వెర్బాటం ఈరోజు జరిగిన వర్క్షాప్లో చెప్పారు శ్రీహరి. ఎస్, థ్యాంక్ యూ.